ఈయన రేవంత్ రెడ్డి వాళ్ళ రెడ్డిస్ కాబట్టి ఇప్పుడు ఆడ దాడికి పాల్పడింది ఎవరు? రెడ్డి. అక్కడ సర్పంచ్ రెడ్డి, ఇంకా అక్కడ ఎమ్మెల్యే రెడ్డి. సో అందుకే వాళ్ళని కాపాడాలనుకుంటున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనుకుంటున్నా కాపాడాలని. అందుకే కదా అన్న ఇన్ని రోజులు, ఇప్పుడు 6 days అవుతుంది. 6 days నుంచి మళ్ళా 6 days నుంచి ఆయన ఏదో ఒకటి కనీసం అక్కడికి వెళ్ళి అలా వేరే వాళ్ళని, ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎవరో ఒకరు ఉంటారుగా, వెళ్ళి పర్సన్ అంటే చూడాలి కదా ఏమైంది, ఎవరిది తప్పు ఉంది, ఎవరిది కరెక్ట్ ఉంది అని చెప్పేసి. మళ్ళీ ఎవరు వెళ్తలేరు. ఇప్పుడు దానికి అర్థం దాన్ని కాపాడుతున్నట్టే కదా. మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా ఏమంటారు, వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఆ పాప వాళ్ళ మమ్మీ డాడీ ఇచ్చిన అంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చిరో, కంప్లైంట్ ఇస్తే దాన్ని ఏమో మీరు వెళ్ళి కోర్టుకి వెళ్ళి చూసుకోండి, మేము కోర్టుకి పంపిస్తున్నాం ఇది అని అన్నారు. మళ్ళీ ఇది వీళ్ళు ఎవరైతే ఇప్పుడు సర్పంచ్ వీళ్ళు రాసిచ్చిందో డైరెక్ట్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాసేసారు. అది ఎట్లా అన్న? పంపిస్తే ఇద్దరిది కోర్టుకి పంపాలి, లేకపోతే ఇద్దరిది ఎఫ్ఐఆర్ రాయాలి. మరి దానికి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు కాపాడుతున్నట్టు వ్యవస్థ కూడా కొంచెమే 100% వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం, తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యే రెడ్డిసే. సో ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కనీసం ఎవరొకరు పోలీసు ఎవరొకరు ముందు స్టెప్ తీసుకొని ముఖ్యంగా ఇప్పుడు హోంమంత్రి కదా ఆయన, హోంశాఖ ఆయన దగ్గరనే ఉన్నది, రేవంత్ రెడ్డి గారి దగ్గర హోంమంత్రి ఆయనే ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఏరియా అదంతా కూడా, ఆయనకు సంబంధించినటువంటి ఏరియాలో ఇంత ఒక దుర్మార్గమైనటువంటి చర్య జరిగింది. 2 నెలల పాప చనిపోయింది. ఎందుకు దాని మీద ఇంకా స్పందన రావట్లేదు అంటే ఆయన దాకా పోలేదు అనుకోవచ్చా ఈ విషయం? ఆయన ఎందుకో లేదన్న. ఇప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదా? ఇప్పుడు ఆయన డిస్టిక్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆయననే కదా మన స్టేట్ సీఎం, మళ్ళీ ఆయనకు తెలిసి ఉండదా? ఇప్పుడు అట్లనే అన్న. ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు పోలీసు వాళ్ళు ఎవరో ఒకరు ముందు స్టెప్ తీసుకొని సరే అని చెప్పేసి వాళ్ళ మీద కానీ ఎఫ్ఐఆర్ రాస్తే తీసేసి వేరే దగ్గర పంపిస్తారు. అంతే. అరే ఇప్పుడు వాళ్ళ దగ్గర పవర్ ఉన్నప్పుడు వాళ్ళు అదే కదా చేసేది. మళ్ళీ ఇప్పుడు మన ఎవరైనా పవర్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఎవరైనా అగేషన్ ఉంటే తీసి అట్లనే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వార్థంగానే ఆలోచిస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎవరో ఒకరు పోతే ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి. అరే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు అనుకో వీరు మాట్లాడుతున్నావు, ఇప్పుడు మాట్లాడవద్దు, కథం తీసి పక్కకు పడేసేయాలి. ఇప్పుడు నువ్వు ఎందుకు నా పర్మిషన్, ఇప్పుడు పోలీసులు వస్తే నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా పోతావు? ఇప్పుడు దాన్ని మొత్తం అక్కడనే మేము సాల్వ్ చేయాలనుకుంటున్నాము. పెద్దగా అంటే పెద్దగా చేయకూడదు అనుకుంటున్నాం. ఎందుకంటే పెద్దగా చేస్తే ఏమవుతుంది, వీళ్ళ గవర్నమెంట్ మీద వీళ్ళ మీద ఎఫెక్టివ్ అవుతుంది. అట్లా మరి ఇప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉందా లేదా? దాంట్లో న్యాయం జరిగే అవకాశం ఇప్పుడు ఎవరి చేతులు ఉంది అని అంటే ప్రతి ఒక్కరు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్గా ఒక గట్టిగా ఏదో ఒకటి ధర్నా కానీ ఏదో ఒకటి కానీ చేస్తే దీనికి న్యాయం వస్తుంది. ఇంకోటి ముందు ఇంకోటి కాకుండా ఉంటుంది. మరి మీరు అందరూ ఇప్పుడు ఇట్లనే అందరూ నెగ్లిజెన్స్ తీసుకొని మాకు అవసరం లేదు, ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో అవుతుంది మా ఇంట్లో కాలేదని చెప్పి లైట్ తీసుకున్నారు అనుకో, ఇప్పుడు ఈరోజు వాళ్ళ ఇంట్లో అయింది, తర్వాత మన ఇంట్లో అవుతుంది. ఏం చెప్పాలనుకున్నారు ఫైనల్గా? ఏం డిమాండ్ చేస్తాం? ఫైనల్గా లాస్ట్కి ఏం డిమాండ్ అంటే ఆ పాపకు న్యాయం జరగాలి. చిన్న పాప, ఆ పాప ఇంకా ఒక 50-60 years ఆ పాప జీవితాన్ని కాళ్ళ కింద వేసి తొక్కిరు. సో ఆ పాపకు న్యాయం జరగాలి. ఇంకోటి ఏంది, ఇప్పుడు పక్క సీఎం రేవంత్ రెడ్డి పక్క దాని ఏదో ఒకటి చేయాలి. అట్లా అయితేనే ఇంకొకటి కాకుండా ఉంటుంది. బాధాకరమైన విషయం ఏంటంటే నేను కూడా నార్కల్ జిల్లాకు చెందిన వాసిని కాబట్టి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నా జిల్లాలో అలాంటి సంఘటన జరగడం, నా జిల్లా నుంచే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా దాని మీద ఇప్పటివరకు కూడా స్పందించలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు పరిజ్ఞానంతో ప్రపంచంలో పరుగులు పెడుతున్న రోజుల్లో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం భారతదేశం ఎప్పుడు ఈ రాష్ట్రం ఒక రాష్ట్రం కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కులాలకు కావచ్చు మతాలకు కావచ్చు ఇలాంటి దాడులు మాత్రమే కనిపిస్తాయి. కానీ మనం ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఎకనామిక్ పరంగా కావచ్చు మనం పరుగులు పెట్టిన రోజులు ఏవీ లేవు. ఇంకా లోతైన గ్రామాలకు వెళ్తే ఇంకా ఇలాంటి దాడులు ఇంకా చాలా కనిపిస్తాయి. నాగర్ జిల్లాలోని కుమ్మర గ్రామంలో అందరికీ తెలిసిన విషయమే, సాకలి కులానికి చెందిన ఒక మహిళ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ కుమ్మరిలో మొత్తానికి ఒక జాతర, ఒక పెద్ద జాతర అన్నది, ఎందుకంటే మాకు కూడా తెలుసు కాబట్టి మేము అక్కడ వాసింగ్ కాబట్టి అక్కడ పెద్ద జాతర జరుగుతుంది. అందరు వ్యక్తులు వెళ్తుంటారు జాతరకి. ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, చాకలి కులానికి చెందినటువంటి వ్యక్తి ఆ మహిళ జాతరకు వెళ్ళడం వల్ల నువ్వు చాకలిదాని అంటూ తిట్టరాని మాటలు తిట్టి తనరాని చోట్ల తన్ని ఆ మహిళను వేధించరు. ఆఖరికి ఆ పసిబిడ్డని కాళ్ళ దగ్గర పెట్టినా కూడా కనకరించని మనువాదుల కొడుకులు మనువాదులు వాళ్ళు ఆ పాపని కాలుతో తన్ని చంపి ఇలా 2 నెలల పసికందు ప్రాణం ఉసురు పోసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ నిజాం కళాశాల వేదికగా వాళ్ళకి మేము డిమాండ్ చేసేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కలెక్టర్ కావచ్చు, ఎస్పీలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, ఆ కేసుని అక్కడ దాడి చేసినట్టు వ్యక్తుల మీద ఇప్పటివరకు కేసులు ఫైల్ చేయకపోవడం, వాళ్ళని పట్టించుకోకపోవడం,
గాలికి వదిలేసినట్టు వాళ్ళు తిరుగుతున్నారు కదా, ఫస్ట్ వీళ్ళని అధికారులను సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అధికారులను ఫస్ట్ సస్పెండ్ చేసి. మీ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు దాని మీద ఎట్లాంటి చొరవ తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది ఇప్పటి వరకు అయితే. ఏం చెప్తావు దానికి సంబంధించి? ఎమ్మెల్యే రెడ్డి కదన్న, ఎమ్మెల్యే రెడ్డి పక్క నియోజకవర్గంలో అచ్చంపేట ఉంది, పక్క నియోజకవర్గం. అక్కడ ఇంకో దేవుని దగ్గరకు ఆయన దర్శనం చేసుకున్నాడు. ఆయనకు దర్శనం జరుగుతుందా, ఇలాంటి దాడులు బాధలు ఆయనకేం తెలుసు? ఆయనకు దాడి జరగలే. నిన్న ఆగమనే అచ్చంపేటకు నియోజకవర్గంలో ఒక గుడికి వెళ్ళిండు. ఆయనకు అక్కడ ఇలాంటి దాడులు ఏమి ఎదురుగాలి, ఆయనకు తెలుస్తుంది కదా ఫస్ట్. ఆయన దర్శనం చేసుకున్నట్టే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు కూడా దర్శనం చేసుకోవాలన్నా వద్దా ఆయనకే తెలియాలి. ఆయన దాడులు చేయడం ఆయన పట్టించుకోడు. ఇంకోటి మరి ఏదైతే సమస్య ఆ నాగర్కర్నూలు నియోజకవర్గ పరిధిలో ఏ గ్రామంలో ఏ చిన్న గ్రామంలో అయినా జరిగినా స్పందించాల్సిన అవసరం ఆ నాగర్కర్నూలు జిల్లా ఎమ్మెల్యేకు ఉంటుంది. కాబట్టి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఆ ఎమ్మెల్యేకు ఉంటుంది. కానీ ఆ రెడ్డి బంధువు అయినందుకు, లేకపోతే అతను కూడా రెడ్డి, ఆయన కూడా ఒక కుల వ్యవస్థ మీద పాలించినటువంటి వ్యక్తి అయితే కాబట్టిగానే ఆయన ఇలా స్పందించలేదని స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆయన కులాలతో రాజకీయాలు చేస్తుండు. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికంగా ఆయన పాలిస్తలేడు, కులాలతో రాజ్యం చేస్తుంది. కాబట్టి ఇలా కింది స్థాయికి చెందిన కులాలు అన్నట్టుగా వాళ్ళతో మనకెందుకు, వాళ్ళు కాదుగా మనోళ్ళు కాదుగా అక్కడ గాయపడ్డది అన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు అన్న. అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఫైనల్గా ఈ విషయం? ముఖ్యమంత్రి నిజంగా నువ్వు నల్లగల గడ్డ మీద పుడితే, నారకల గడ్డ మీద పుడితే, నువ్వు నిజంగా పాలమూరు వాసివి అయితే, పాలమూరు జిల్లాలో నువ్వు పుట్టి పెరిగితే వెంటనే ఆ నారకల జిల్లాలో కుమ్మర గ్రామానికి సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లాగే ప్రభుత్వం పట్ల 2 కోట్ల ఎక్స్గ్రేషియా ఆ కుటుంబానికి ప్రకటించాలి. అందులో 50% ఆ దాడికి పాల్పడిన వ్యక్తుల నుంచి కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో దీని గురించి చెప్పాలంటే 2 నెలల చిన్నారన్న ఏ పాపం చేసిందని అక్కడున్న సర్పంచ్ ఎవరైతే సర్పంచ్ ఉన్నారో, ఎవరైతే అక్కడ అధికారులు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అవ్వటం, వాళ్ళు రెడ్లు అనే అధికారంతో రెడ్లని మేము ఏదైనా చేయగలము, అధికారంలో మా పార్టీయే ఉంది, మేము ఏం చేసినా చెల్లుతుందని వాళ్ళు ఆ అధికారం చేతిలో పట్టుకొని 2 నెలల పాపని తండ్రి తల్లి నానమ్మ బతిలాడుతున్నా కానీ చిన్న బిడ్డని కాలు కింద గొంతు మీద కాలు పెట్టి తల చిదిమ కొట్టి 2 నెలల పసిపాపని చంపారంటే అక్కడున్న చంపిన తర్వాత అక్కడున్న పోలీస్ స్టేషన్లో, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేయడానికి వెళ్తే పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ కంప్లైంట్ తీసుకోకుండా, ఒకవేళ కంప్లైంట్ రాసుకున్నా కానీ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా, అక్కడున్న సర్పంచ్ కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్న సర్పంచ్ కాబట్టి అక్కడ కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళపైన ఎదురుదాడి చేసినా కానీ మాట్లాడకుండా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అధికారం ఎంత దిగజారిపోతుందో మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి రేవంత్ రెడ్డి ఆలోచించాలి. మొన్న ఏమంటాడు రేవంత్ రెడ్డి, గాంధీ కుటుంబానికి ఆపదొస్తే, గాంధీ కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే తెలంగాణ నుంచి 1000 కోట్లు పోగు చేసి ఇచ్చే స్టామినా ఉందంట. అంటే ఇప్పుడు అదే 1000 కోట్లు తెలంగాణ ప్రజలకి ఇవ్వచ్చు కదా, బహుజనులకి ఇవ్వచ్చు కదా, స్టూడెంట్స్కి ఇవ్వచ్చు కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడిపోతుంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, హోంశాఖ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇదంతా ఏంటి అంటే రెడ్డి అని అధికారమా? బహుజనులు ఏం చేశారని? బహుజనులది ప్రాణాలు కావా? వాళ్ళు మాత్రం బతకూడదా? ఇదంతా ఎందుకు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? కాబట్టి నేను ఈ సభముఖంగా నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, సార్ మీరు సీఎం స్టేజ్లో ఉన్నారు, మీరు ప్రజల్ని పరిపాలించే స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళకి ఖచ్చితంగా మీరు అజమాయిషీ చేయాలి. ఎవరైతే ఆ పాప చనిపోవడానికి కారణమయ్యారో వాళ్ళ నుంచి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపాలి, తగిన శిక్ష వేయాలి. బాధితుల కుటుంబానికి రావాల్సిన నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలి. లేదంటే తెలంగాణలో ఉన్న బహుజనులంతా ఏకమవుతారు. ఏదైతే నేను పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నావో అదే పాలమూరు నుంచి నీ పతనం అనేది మొదలవుతుంది. కబద్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. బహుజనులంతా ఏకమైతే తెలంగాణని ఏ విధంగా సాధించుకున్నామో మళ్ళీ అదే విధంగా నీ రెడ్డి సామ్రాజ్యాన్ని కూల్చే రోజులు దగ్గరకు ఉన్నాయి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి.